ఈ వీడియో తీయటానికైతే నేను ఎలాంటి ప్లానింగ్, ఏం తీయాలి అనేటువంటి కంటెంట్ ఏమీ నాకు అర్థం కాలేదు. సరే, నా ఇంట్రడక్షన్ అయినా ఇచ్చుకుందామా అంటే నేనేమి ఈ సోషల్ మీడియాకి, ఈ యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి కొత్త ఏమీ కాదు. గత 6-7 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ పెట్టి తీసేసి, కొన్ని అవి పోయి, కొంతమంది కొన్ని హ్యాక్ చేసి, ఫేస్బుక్లో కూడా అదే పరిస్థితి. ఇన్స్టాగ్రామ్లో ఒక 2 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నాను. ఎందులో యాక్టివ్గా ఉన్నప్పటికీ, ఏది చేసినప్పటికీ ఈ సోషల్ మీడియా నుంచి ₹1 సంపాదించింది అయితే లేదు. అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది, అసలు నేను సోషల్ మీడియాలో ఎందుకు ఉంటున్నాను, అంటే నాకేం కావాలి అన్నది నేను ఎప్పుడు ఆలోచించుకోవాలి. క్లారిటీ అన్నది లేదు. మన గురించి ఎవరికి క్లారిటీ లేకపోయినా పర్వాలేదులే, కానీ మన గురించి మనకైనా క్లారిటీ ఉండాలి. లేకపోతే అది చాలా పెద్ద పాపం అనుకుంటాను నేను. పాపం అనేది నేను నమ్మను, కానీ అది పాపంగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక 6 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అసలు సోషల్ మీడియాలో ఎందుకు ఉండాలి? జనాలు నన్ను గుర్తుపట్టి నాకు ఫేమ్ కోసం, పేరు కోసం ఉండాలా, లేకపోతే డబ్బు సంపాదించటం కోసం, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయటం కోసం, లేకపోతే దీన్నే, ఈ సోషల్ మీడియానే మెయిన్ ఇన్కమ్గా పెట్టుకోవటం కోసం ఉండాలా, లేకపోతే సినిమాల్లో నటించటానికో, లేకపోతే కొంతమంది లాగా బిగ్ బాస్కి వెళ్ళటానికో, లేకపోతే ఏదైనా బిజినెస్ పర్పస్. అసలు నేను సోషల్ మీడియాలో ఎందుకు ఉంటున్నాను నేనే ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఏదో ఆ టైంకి అనిపించిన వీడియో తీసేయటం, అప్లోడ్ చేయటం, కాస్త వ్యూస్ ఎక్కువగా వస్తే సంతోషపడటం, వ్యూస్ రాని రోజు బాధపడటం, ఆ తర్వాత మళ్ళీ అప్పులు, బాధలు, ఈ ఆటో నడుపుకోవటాలు, ఈ టెన్షన్లు, వీటితోనే కాలం గడుస్తూ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా వీడియోస్ బాగా తగ్గించి ఆలోచిస్తున్నా, అసలు నేను సోషల్ మీడియాలో ఎందుకు ఉండాలి? చుట్టూరు అప్పులు, రోజు ఇబ్బంది పెట్టే ఆటో, కుటుంబం, మరి ఈరోజు ఖర్చులు, ఇంటద్దెలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, వీటన్నిటినీ ఓవర్కమ్ చేయాలి అంటే ఈ ఆటో నడిపి మనం ఎలా బతకగలం? మరి దీనికి మార్గం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. మనమా బిజినెస్లు చేయటానికి మన దగ్గర పెట్టుబడి లేదు. ఒకవేళ అప్పో సప్పో తీసుకురద్దామా అంటే అప్పిచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ ఇచ్చినా అది తిరిగి కట్టగలమా లేదా, ఒకవేళ బిజినెస్లో లాస్ వస్తే తెలియనటువంటి పరిస్థితి. మరి వీటన్నిటికీ మార్గం ఏంటి? సరే, ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఏదన్నా డబ్బు సంపాదిద్దామా? ఎలా? చాలా వీడియోస్ చూశాను. కంటెంట్ పెట్టాలి, డైలీ వీడియోస్ పెట్టాలి, మీకు నచ్చిన టాపిక్ మీద పెట్టండి అని చెప్పి చాలామంది యూట్యూబ్ని బోధించేటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను పెద్ద చదువుకున్నోడిని కాదు, ఇంటర్ చదువుతూ ఆపేసినటువంటి వాడిని, పెద్ద ఎడ్యుకేషన్ ఏమీ లేదు. మీకేదో జ్ఞానం నేర్పించేయటం కోసం, మీకు మీన్స్ చూసేటువంటి వ్యూవర్స్కి. పోనీ పుస్తకాలు బాగా చదివేసి ఆ పుస్తకాల్లో ఉన్నాయి మీకు చెప్పేద్దామా అంటే 100 పుస్తకాలు ఇంట్లో ఉన్నాయిలే, కానీ అది చదివేటువంటి తీరికే లేదు. ఎందుకంటే ఉదయం లేస్తే పరిగెత్తటం, కట్టుకోవాల్సినటువంటి అప్పులు, తిప్పలు, బాకీలు, ఎవరు కూడా ఆగరు, ఇంటద్దె ఆగదు, కరెంటు బిల్లు ఆగదు, ఉదయం లేస్తే టిఫిన్ ఆగదు, మధ్యాహ్నం భోజనం ఆగదు, రాత్రి మళ్ళీ ఏదో ఒకటి తినాలి, మధ్యలో టీలు తాగాలి, ఆ తర్వాత బీపీలు, షుగర్లు వస్తూ ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రాపించుకోవాలి. ఇవేమీ ఆగవు ఈ బిజీ లైఫ్లో. మరి నేనేం చేయగలను? చాలామంది చెప్పినటువంటి విషయం వ్లాగ్స్, అంటే మనం డైలీ ఏం చేస్తున్నాం, అంటే మనం తింటుంది, తాగుతుంది, మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మన జీవితంలో ఏవైతే ఉన్నాయో అది చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది చెప్పారు. సరే, దీనికి పెద్ద చదువు అవసరం లేదు, పెద్ద టెక్నాలజీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో ఏం జరుగుతుందో అది చెప్తే సరిపోతుంది కదా. సరే, మన జీవితం ఎవరికి అవసరం? ఆలోచించాను. ఇప్పుడు నేను తినింది, తాగింది, నేను పడుకుంటుంది, నాకున్నటువంటి అప్పులు, నాకున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ మీకెందుకు అవసరం? బోర్ కదా. బయట ఎవరికైనా వెళ్ళి మనం కాస్త మన ప్రాబ్లమ్స్ చెప్తుంటేనే వాళ్ళు వినటానికి విసుక్కుంటారు. అలాంటిది డైలీ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మన సమస్యలు, మనకు జరిగేటువంటి పరిస్థితులు ఇదంతా పెడుతుంటే వాళ్ళకి విసుగు రాదా అని చెప్పి నేను ఆలోచించాను. ఇంట్లో కూడా డిస్కషన్ చేశాను దీని గురించి. ఇంట్లో నా భార్య నాతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్లో జనాలకి పక్కనోడి జీవితం గురించే కావాలి, వాడి జీవితం ఎలా ఉన్నా పర్లేదు,
వాడి జీవితం సంక నాక్కుపోయినా పర్లేదు, కానీ పక్కన వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం తాగుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులేంటి, అప్పులేంటి, చుట్టాలేంటి, వాళ్ళ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారా, విడాకులు తీసుకోబోతున్నారా, లేకపోతే ఏమన్నా ఇంకా వేరే అక్రమ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా, ఇంకా XYZ, ఇవే ఈరోజు ఈ సొసైటీకి కావాలి. నువ్వు చెప్పేటువంటి స్పీచ్లు, నువ్వు ఇచ్చేటువంటి మూఢనమ్మకాల గురించి లెక్చర్లు, నువ్వు చేసేటువంటి దేవుడి బోధ, నువ్వు చేసేటువంటి నాస్తికత్వం గురించి బోధ, ఇవేమీ జనాలకి పనికిరానటువంటి టాపిక్లు. అదేదో నీ సంతృప్తి కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చేసుకుంటున్నావు తప్ప వాటికి జనాలతో ఏ మాత్రం అవసరం లేదు అని చెప్పి నా భార్య నాకు హితబోధ చేయటం జరిగింది. అంటే క్లాస్ పీకింది. నిజంగా ఆలోచిస్తే ఈ బిగ్ బాస్ లాంటి షోలు ఇవన్నీ చూసినప్పుడు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? వాళ్ళు తినింది, వాళ్ళు తాగింది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంతోషాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు, వాళ్ళు కొట్టుకోవటాలు, వాళ్ళు తిట్టుకోవటాలు, ఈరోజు వీళ్ళతో కలిసి ఉండటం, ఆ తర్వాత పార్టీ మారిపోయి వాళ్ళతో కలిసి ఉండటం, ఇదే ఉంటుంది. దీనికి సంబంధించి జనాలు లక్షల్లో చూస్తూ ఉన్నారు, కోట్లల్లో ఆదాయం వస్తూ ఉంది. ఆ బిగ్ బాస్కి వెళ్ళిపోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను తీసుకోండి బిగ్ బాస్, నన్ను తీసుకోండి బిగ్ బాస్ అని చెప్పి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తూ వీడియోలు పెట్టడం, జనాలు వాటి గురించి మళ్ళీ ఆలోచిస్తూ చర్చిస్తూ వీళ్ళు గెలిస్తే బాగుంటుంది, నేను వాళ్ళకి ఓటేస్తాను అని చెప్పి దాన్ని రోజుకి ఒక 2-3 గంటలు జీవితంలో కేటాయించి చూడటం, ఇదంతా దేనికి? అందులో ఏముంటుందంటే వాళ్ళు కొట్టుకున్నది, వాళ్ళు తిన్నది, వాళ్ళు తాగిందే ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే జనాలకి అదే కావాలి. మరి నేనేం చేస్తాను? నేను ఆటో తోలుతాను, ఇది సెకండ్ హ్యాండ్ ఆటో, ఇది తోలేది తక్కువ, దీనికి రిపేర్లు ఎక్కువ, అయినా సరే ఈ 5,000 నోట్లకు వెళ్తున్నాయంటే ఈ ఆటో మూలంగానే. గతంలో హోటల్లో పనిచేశాను, దానికి ముందు సొంతగా వ్యాపారం పెట్టాము, ఇలా చాలా చేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని వెలగబెట్టాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నా జీవితంలో జరిగింది, జరుగుతుంది, దీని గురించి చూపిద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చాను. దానికి కొంతమంది వ్లాగ్స్ అని చెప్పి పేరు పెట్టారు. మరి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే, యూట్యూబ్లో ₹1 ఛానల్ మానిటైజేషన్ అయ్యి ₹1 రావాలి అంటే లాంగ్ వీడియోస్ తీయాలి అన్నారు. గతంలో లాంగ్ వీడియోస్ తీసేవాడిని కొన్ని ఛానల్స్ ఉన్నప్పుడు. ఆ తర్వాత షార్ట్ వీడియోస్కి మారాను, షార్ట్ వీడియోలే తీస్తాం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు యూట్యూబ్ వరకు లాంగ్ వీడియోస్ తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, కరెక్ట్గా అరే యూట్యూబ్లో వీడియోస్ తీద్దాము, ఆ ఛానల్ మానిటైజేషన్ ఏదన్నా ₹1 వస్తే మన బాకీలో అప్పులో తీర్చుకోవచ్చు కదా, దేనికో దానికి ఇంటెద్దలకు కరెంటు బిల్లులకు ఉపయోగపడతాయి కదా అని అనుకునే లోపు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారో ఈ ఫోన్ పాడైపోయింది, ఈ మైక్ కూడా పాడైపోయింది. అదేందా వీడియో బాగానే వస్తుంది కదా, మైక్ బాగానే వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎన్నోసార్లు హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బాగా వస్తూ ఉంటుంది. ఇది కూడా మధ్యలో ఎక్కడ హ్యాంగ్ అయిపోతుందో ఏంటో అది ఎడిటింగ్లో కానీ తెలియదు. ఎందుకంటే నేను వాడేటువంటి మొబైల్ మంచి మొబైలే, ఒప్పో రెనో 10 అని గతంలో 30,000 చిల్లర పెట్టి 33,000 కొన్నాను కొన్ని సంవత్సరాల క్రితం. అది మంచి మొబైలే, కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అయితే ఏం జరిగిందంటే, నేను ర్యాపిడో నడుపుతూ ఉంటాను కాబట్టి ఆ ఫోన్ ర్యాపిడో కోసం యూస్ చేసి లొకేషన్లు చూస్తూ బండి నడుపుతూ దాని మీద డైరెక్ట్ సన్లైట్ అన్నది పడటం మూలంగా మనం ఎంత కవరింగ్ చేసినా కానీ ఆటో ఉండేది రోడ్డు మీదే కాబట్టి డైరెక్ట్ సన్లైట్ అన్నది అంటే సూర్యుడి ఆ వేడి అన్నది ఆ ఫోన్ మీద పడుతూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మామూలుగానే ఫోన్ కాసేపు వాడితే హీట్ అయిపోతుంది, ఇంకా డైరెక్ట్గా సూర్యుడి వేడి ఆ ఫోన్కి తగలటం మూలంగా ఆ ఫోన్ ఇంకా హీట్ అయిపోయి వీడియోలు తీయలేనటువంటి పరిస్థితి. ఇంకా ఈ మైక్ విషయానికి వస్తే ఇది ఎప్పుడు రికార్డ్ అవుతుందో, ఎప్పుడు మాట్లాడుతూ ఉండంగానే ఎప్పుడు రికార్డ్ అవుతాం ఆగిపోతుందో అది ఎడిటింగ్లో నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు తప్ప నాకైతే తెలియదు అనమాట. సరే మొత్తానికి ఏదైతే వచ్చిన రోజు తీద్దాం, రాని రోజు ఆగుదాం అని చెప్పి మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ బజాజ్ ఫైనాన్స్లోనో వీటిల్లోనో నా పేరు మీద రాదు, అది ఎందుకో మళ్ళీ చెప్తాను. తీసుకుందామని అనుకునే లోపు అక్కడ డౌన్ పేమెంట్ కడతానికి మన దగ్గర డబ్బులు లేవు, నెల ఈఎంఐ కట్టగలమా లేదా, ఆల్రెడీ బాకీలు ఉన్నాయని చెప్పి కాస్త భయపడ్డాను. ఒక 1 మంత్ 2 మంత్స్లో కొన్ని చుట్టుపక్కల మెడకు బిగించుకున్నవి కొన్ని వదిలించుకుంటే అప్పుడు ఏదన్నా ఒక 10,000 డబ్బులు చూసుకొని వెళ్ళి డౌన్ పేమెంట్ డబ్బులు కట్టి ఆ టైంలో మంచి మొబైల్ ఏదైతే ఉందో కాస్త రివ్యూస్ గట్రా చూసి ఒక మొబైల్ తీసుకుంటాను. ఆ తర్వాత ఒక మైక్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏంటంటే ఇంకా బెటర్గా నేను వీడియోస్ తీయగలుగుతాను.
ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ గుంటూరు మొద్దబ్బాయి అనేటువంటి ఛానల్లో ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీకు నేను ఏ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలనో, ఎంతలా మెప్పించగలనో తెలియదు. ఇందులో అయితే వ్లాగ్స్ గురించి, నా ఆటో లైఫ్ గురించి, గుంటూరులో ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు ఎక్కడైనా వెళ్ళి ఏదైనా ఫుడ్ తిని అక్కడ ఆ ఫుడ్ ఎలా ఉంది అన్న దాని గురించో, ఇంకా కొన్ని ప్లేసెస్ గుంటూరులో ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ గురించి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ ఎప్పుడైనా కుదిరినప్పుడు, నా దగ్గర కాస్తో కూస్తో డబ్బు ఉన్నప్పుడు, ఎందుకంటే బయటికి వెళ్ళి ఒక ప్లేస్ చూపించాలంటే డబ్బు కావాలి. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగోకపోవటం కాదు, చాలా దారుణంగా ఉంది. కాబట్టి అవన్నీ నిదానంగా చేస్తాను. ప్రస్తుతానికి డబ్బు ఏదైతే ఎక్కువగా ఖర్చు కాకుండా సింపుల్గా తీయగలను వీడియోస్, అలాంటివి నాకు తెలిసినటువంటి విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను. మేబీ మీకు ఈ ఛానల్ అన్నది మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు అన్న నమ్మకం మీకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అదొక్కటి నేను మీతో కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకే వీడియోలో అన్నీ మాట్లాడేసుకుంటే వీడియో పెద్దదైపోతుంది. మాట్లాడుకోవటానికి తర్వాత మళ్ళీ టాపిక్స్ ఏం మిగిలి ఉండవు. కాబట్టి నేను తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ 6 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఉండి యూట్యూబ్ నుంచి ₹1 నేను సంపాదించింది లేదు. ఇంటర్నెట్ బిల్లులని, ఆ వైఫైలకి, లేకపోతే రీఛార్జీలకి నేను ఖర్చు పెడతాను తప్ప దాని నుంచి నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఏమీ లేదు. ఈ రోజు నుంచి అయినా కానీ యూట్యూబ్లో ఇన్కమ్ కోసం నేను ట్రై చేద్దాం అనేటువంటి ఉద్దేశాన్ని నేను గట్టిగా నా మెదడులో నిర్ణయించుకున్నాను. అంటే ఇది మీకు ఒక మాటగా ఇప్పుడు నేను చెప్పేసిన, ఇది కొన్ని నెలల నుంచి నేను ఆలోచించుకుంటా ఉన్నాను. తిండి తిప్పలు వదిలేసి దీని గురించి ఏం చేయాలి అంటే యూట్యూబ్ చేయాలి, ఏ కంటెంట్ చేయాలి అని ఆలోచించుకుంటూ, ఎలా మొదలు పెట్టాలని ఆలోచించుకుంటూ నెలలు గడిచిపోయాయి తప్ప పని అయితే ప్రారంభించలేదు. మరి ఈరోజు నిర్ణయం తీసుకున్నాను, ఇంకా యూట్యూబ్ని సీరియస్గా తీసుకోవాలి, మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంతసేపు వీడియోస్ పెడుతూ ఉండాలి అని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. నాకు కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్ నేమ్ అయితే గుంటూరు మొద్దబ్బాయి. ఇది యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ కలుస్తాను. బాయ్.